అల్లం వెల్లుల్లి పేస్ట్ అందరికీ తెలిసిందే కదా. ఏంటి కొత్తగా చెప్తుంది అనుకుంటున్నారా? అదే అండి, నాకైతే కొత్తే. ఎందుకంటే పెళ్ళిగానప్పుడు ఎలా చేస్తారో కూడా తొంగి చూసేదాన్ని కూడా కాదు. ఇప్పుడు పెళ్ళైనాక తప్పుతుందా? వంట బాగుండాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. లక్కేంటో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటేనే వేసుకోరు. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే వంట అనేది టేస్టే అనిపించదు. ఏదో ట్రై చేద్దామని మా అమ్మ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ నా మైండ్లో ఉన్నాయి. ఎందుకైనా మంచిది మమ్మీని ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేసి మరి అడిగి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను ట్రై చేశాను. ఆ టిప్స్ ఏంటో మీకు మళ్ళీ చెప్తాను షార్ట్ వీడియో చేసినప్పుడు. మిక్సీలో ఇలా వేసుకొని కంప్లీట్గా నీట్గా ముందే ప్రిపేర్ చేసుకున్నాను. 2-3 డేస్ పట్టింది నాకు చేసుకోవడానికి. అందరికీ ఎన్ని డేస్ పడుతుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే 2 డేస్ పట్టింది. సాల్ట్ ఇంకా పసుపు కంపల్సరీ వేసుకోవాలంట నిల్వ ఉండడానికి. అందుకే ముందు మమ్మీని కన్ఫర్మ్ చేసుకొని ఇవి వేసుకున్నా. ఇంకేముంటుంది, మిక్సీలో పట్టుకోవడమే కదా. అది కూడా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ వస్తుందంట కదా. స్మెల్ వస్తే వెజిటేబుల్స్ ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న మిల్క్ కూడా అంతా స్మెల్ వచ్చేస్తుంది. అది బాగా స్మెల్ రాకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసి గట్టిగా కవర్ కట్టేసి ఫ్రిడ్జ్లో ఎవరికి తెలియకుండా పెట్టేసిన.